జై శ్రీరామ్. బీసీ బంధువులలా ఆలోచించండి. కాంగ్రెస్ చేస్తున్న 42% బీసీలకు రిజర్వేషన్ అనే పెద్ద నాటకంలో హిందువులు బలిపశువులు కావద్దు. ఎందుకంటే అందులో వాళ్ళు ముస్లింలకు 10% రిజర్వేషన్ కల్పిస్తూ మనకు 32% అంటే హిందూ బీసీలకు 32% మాత్రమే వాళ్ళు ఇస్తున్నారు. దీనివల్ల మనకు ఒరిగేది ఏం లేదు. సో మనం గట్టిగా అడిగేది ఏదంటే మనకు కంపల్సరిగా 56% మంది ఉన్నాము, 56% మనకు రిజర్వేషన్ కావాలి. అది ఎలా అవుతుందో, ఏం చేస్తారో, రాజ్యాంగాన్ని మారుస్తారా, ఏం మారుస్తారా, మీ ఇష్టం. అది మాకు కావాలి. లేదు కాదు కూడదన్న 42% ఓన్లీ హిందూ బీసీలకు మాత్రమే ఉండాలి. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు తెలుసు, వాళ్ళకి ఎప్పుడు హిందువులంటే లోకువ, మనమంటే చిరాకు. వాళ్ళ హిందువుల ఓట్లు తప్ప హిందువుల మేలు ఎప్పుడూ కోరుకోరు, వాళ్ళకు అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ డిఎన్ఏ హిందువు కాదు. సో వాళ్ళకి హిందువుల అంటే ఇష్టం లేదు. అదే మనం మోడీ గారు తీసుకోండి. మోడీ గారికి దేశ ప్రజలు, హిందుత్వం దేశం ప్రజలే. వాళ్ళకి దేశం పట్టదు, హిందువులు పట్టదు. వాళ్ళకి కావాల్సిన మొత్తం వేరే మతస్థులు. సో బీసీ ప్రజలారా, మనము ఓన్లీ బీసీ హిందువులకు 42% అయితే ఒప్పుకుందాం. లేదు ముస్లిమ్స్తో 10% కలిపి ఇస్తామంటే ఒప్పుకోవద్దు. అది పెద్ద కుట్ర. దీనివల్ల మన బీసీలంతా ఇప్పుడిప్పుడే ఐక్యమవుతున్నాం. ఇప్పుడిప్పుడే ఐక్యమై ఈ 11 సంవత్సరాల్లో చాలా సాధించాం. బీసీలు ఒక 30% 40% ఐక్యమత్యంతో ఉంటేనే ఇంత సాధిస్తున్నారు. మా మోడీ గారు సాధిస్తున్నారు. అదే ఇంకొక 10-20% మీరు పెంచితే ఎలా ఉంటుంది? మన ఓటు శాతం 10% 20% పెరిగిందనుకో, ప్రపంచంలో నెంబర్ 1 అవుతాం. కానీ కాంగ్రెస్ గుర్తించింది, అరే 11 సంవత్సరాలు అయిపోయింది, అరే ఇంకో 10 సంవత్సరాలు ఈ మోడీ గారు ఇలా ఉంటే ఇంకా మాకు పుట్టగతులు లేవు, రాజకీయంగా మేము ఉండలేము, ఈ దేశం ఎక్కడనో వెళ్ళిపోతుంది, ఈ దేశం చాలా ముందుకు వెళ్ళిపోతుంది. సో మా ఇటలీ, మా పాకిస్తాన్ ఇలాంటివన్నీ మా డెవలప్ కావు అని వాళ్ళకు భయంతో మన హిందువులపైన కుట్ర పన్ని వాళ్ళు ఈజీ. ఎందుకంటే బీసీలు ఈజీగా నమ్ముతారు. వాళ్ళకి 42% అయిన తర్వాత అబ్బా మాకు వస్తుందని విడిపోతారు. హిందువులు విడిపోయి మమ్మల్ని గెలిపిస్తారు అనే ఊహలో ఉన్నారు. కానీ బీసీలు అంత ఈజీ కాదు. బీసీలు కూడా తెలివిమంతులైనరు. మీ కుట్రలు, మీ కుతంత్రాలు అన్నీ చూస్తున్నారు, అన్నీ తెలుసు వాళ్ళకు. సో మనం ఒకటి గట్టిగా పెడదాం, 42% ఇస్తే అది ఓన్లీ హిందూ బీసీలకి. మళ్ళీ చెప్తున్నాను, హిందూ బీసీలకు మాత్రమే 42% ఉండాలి. 10% ముస్లింలకు అనేది కలిపితే మనం ఒప్పుకోవద్దు, ఇది కన్ఫామ్. కానీ మనం ఉన్నది 56%. మనం పోరాడాల్సింది 56%. అలాగే మల్లన్న గారు, మీరు కూడా చెప్తున్నాను, మీది రెగ్యులర్గా ఫాలో అవుతున్నాను. కానీ మీరు ఎందుకో అర్థం కావట్లేదు. ముస్లింల 10% కలుపుకొని 42%గా ఒప్పుకుంటున్నారు. అది తప్పు, అది ద్రోహం, అది నేరం అవుతుంది. సో మీరు కూడా ఆలోచించి మాట్లాడండి. ఎందుకంటే మళ్ళీ ఒక్కసారి అయిందంటే మళ్ళీ రాదు. సో ఇంకొకటి ఏంటంటే వీళ్ళు చేయాల్సింది ఒక పని, వాళ్ళు ప్రైవేట్ బిల్లు పెట్టాలి. పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు పెట్టి చర్చ జరిపితేనే అవుతుంది, అంతవరకు కాదు. మీరు రాజ్యాంగాన్ని మార్చాలంటే ఈజీ, మార్చడం పెద్ద పని కాదు. ఎందుకంటే కాంగ్రెస్ ఎన్నో అవసరం లేని కాడ మార్చింది. 3 తలాక్ బిల్ కాడ మార్చింది, వర్క్ చట్టం కాడ మార్చింది, ఎన్నో వచ్చాయి పనికి. 370 ఆర్టికల్ పెట్టినప్పుడు మార్చింది, మతపరమైన బిల్లు ఇచ్చినప్పుడు మార్చింది. మనకి అవన్నీ రాజ్యాంగంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో లేవు అన్నీ, కానీ వాళ్ళు మార్చారు. సో ఇప్పుడు ఏమైతే ఒకసారి మనం కూడా బీసీల కోసం రాజ్యాంగాన్ని మార్చి హిందూ బీసీలకు మాత్రమే 42% వచ్చేట్టుగా కష్టపడి దానికి తగ్గట్టుగా మనం కూడా ఐక్యమయ్యి వాళ్ళకు మనం చెప్తేనే అవుతుంది. లేదు అంటే మళ్ళీ ఒకసారి ముస్లిమ్స్తో 10% కలిపి మనల్ని మోసం చేస్తారు. పక్కా మోసం చేయాలనే రేవంత్ రెడ్డి సర్కారు, రాహుల్ గాంధీ గారి సర్కారు రెడీగా ఉంది. ఇంకొకటి మాట్లాడుతున్నాను. ఓకే, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంత ఈజీ అంటుంది కదా. కాంగ్రెస్ గవర్నమెంట్ మీకు నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే ఓ పని చేయండి, ఈజీ కదా. ఇవన్నీ ఎందుకు చట్టాలు, రాజ్యాంగాలు ఎందుకు? మీకున్న సీఎం రెడ్డి సీఎం కదా, బీసీకి ఇచ్చేయండి. రెడ్డి హోంశాఖ కదా, బీసీకి ఇవ్వండి. ఆర్థిక శాఖ రెడ్డి కదా, బీసీకి ఇవ్వండి. విద్యాశాఖ ఉంది కదా, ఇచ్చేసేయండి. పురపాలక శాఖ ఉంది కదా, ఇచ్చేయండి. మంచివన్నీ మీరు మీ మంత్రిత్వ శాఖలు మీ దగ్గర పెట్టుకొని
పనికిమాల శాఖలు మా వాళ్ళకి ఇస్తారా? అలాగే కాంగ్రెస్లో ఉన్న బీసీ మంత్రులు, బీసీ ఎమ్మెల్యేలు కూడా మీరు కూడా పోరాడండి, మీరు కూడా ప్రెజర్ తీసుకురండి. అరే వచ్చింది చాలా రవై చాలు, ఏది లేకుండా ఇది ఒకటి చాలని లట్టుగా పోయి అట్టుగా మీరు ఆలోచించి బీసీలు మోసం చేయకండి. బీసీలు నమ్మి మిమ్మల్ని గెలిపించారు. సో మీరు ఓకే, ఏ పార్టీలో ఉన్నా మీరు పెద్ద పెద్ద పొజిషన్లో ఉండాలని ఆశ. మన బీసీలే సీఎం ఉండాలి, మన బీసీఏ హోంశాఖ ఉండాలి, మన బీసీఏ ఆర్థిక శాఖ ఉండాలి, మన బీసీఏ నగర శాఖ ఉండాలి. అప్పుడే నడుస్తుంది. దానికోసం కృషి చేయండి అందరూ. సో బీసీలారా ఈ కాంగ్రెస్ని చాలా జాగ్రత్తగా చూసి వాళ్ళు ఏం చేసాం ఆలోచించండి. వాళ్ళు చాలా మోసం చేయని, ప్రతి దానిలో మోసం వాళ్ళు మోసం చేయడంలో ఫస్ట్. సో వాళ్ళ మోసానికి మనము బలి కావద్దు. జాగ్రత్తగా ఆలోచించి బీసీలకు మాత్రమే 42%, బీసీ హిందువులకు మాత్రమే 42% వచ్చేలా మనం పోరాడదాం. జై హింద్, జై భారత్.